హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశం ఒక బంతాట మాదిరిగా తయారైంది. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదాకు సంబంధించి రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 ఏళ్లుగా చర్చ జరుగుతుంది. బట్ హోదా మాత్రం రావట్లేదు. కారణాలు ఏవైనా రాజకీయ పార్టీలు తమ కన్వీనియంట్ ఆన్సర్స్ మాత్రం ప్రత్యేక హోదా గురించి చెప్తూ ఉన్నాయి. 2014లో రాష్ట్రం విడిపోయిన సందర్భంగా అప్పుడు భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామంటూ చెప్పింది. సో అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో, కేంద్రంలో. బట్ ప్రత్యేక హోదా మాత్రం ఇవ్వలేదు. 3 ఏళ్ల తర్వాత ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ అంటూ చెప్పింది. బట్ ఆ ప్యాకేజీ కూడా సరిగ్గా ఇవ్వట్లేదంటూ అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మళ్ళీ ప్రత్యేక హోదా కావాల్సిందేనంటూ ఆందోళన చేస్తూ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. ప్రత్యేక హోదా అంశమే ఎజెండాగా ఎన్నికలకు వెళ్ళింది. ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ ఎన్నికలకు ముందు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక హోదా కావాల్సిందేనంటూ డిమాండ్ చేస్తూ వచ్చింది. ప్రత్యేక హోదా సాధించడానికి సంబంధించి అన్ని ప్రయత్నాలు చేస్తాం, పోరాటం చేస్తామని చెప్తూ వచ్చింది. ఆందోళన నిర్వహించింది, ధర్నాలు నిర్వహించింది, తమ పార్టీ ఎంపీల చేత రాజీనామాలు కూడా చేయించింది. అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశంలో అధికార పార్టీ అక్కడ పెద్దగా గొంతెత్తినట్లు కనపడదు. విశాఖపట్నం మీటింగ్లో ప్రధాని మోదీ సమక్షంలో మాకు ప్రత్యేక హోదా కావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం మినహా కేంద్రంలో బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కాబట్టి ప్రత్యేక హోదా అంశాన్ని మనం ఇప్పుడు ఎంత గట్టిగా అడిగినా ఇచ్చే పరిస్థితి లేదు. మన అవసరం వాళ్ళకు ఉన్నప్పుడు మాత్రమే ప్రత్యేక హోదా సాధించవచ్చు అంటూ ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ వచ్చారు. సో 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా అంశం ఆంధ్రప్రదేశ్లో మరుగున పడిన అంశంగానే కనపడుతూ వచ్చింది. సో ఇప్పుడు 2024లో మళ్ళీ ఎన్నికలు జరిగిన తర్వాత 2024లో మళ్ళీ ఎన్డీఏ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత సో ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి టీడీపీ మద్దతు క్రూషియల్గా మారింది కాబట్టి ప్రత్యేక హోదా అంశం పైన ఇప్పుడు పట్టుబట్టొచ్చు, ఇప్పుడు సాధించవచ్చు అంటూ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయ పార్టీలు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లెఫ్ట్ పార్టీలు కావచ్చు, తెలుగుదేశం పార్టీని కోరుతూ వచ్చాయి. తెలుగుదేశం పార్టీ ఆ కండిషన్ కనుక పెట్టుంటే బాగుంటుంది అంటే చాలామంది ప్రత్యేక హోదాని కాంక్షిస్తున్న వాళ్ళు కూడా చెప్పారు. చాలా సందర్భాల్లో ఇటీవల కాలంలో మళ్ళీ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. 2014లో తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే ముంపు మండలాలు, పోలవరం ముంపు మండలాలుగా ఉన్న 7 మండలాలను ఇస్తే మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తాను ఆర్డినెన్స్ ద్వారా, అదర్వైజ్ నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను అని మోదీకి చెప్పాను అంటూ చంద్రబాబు నాయుడు గారు ఇటీవల చాలా సందర్భాల్లో చెప్తున్నారు. సో అటువంటి కండిషన్నే తాజాగా ప్రత్యేక హోదా అంశంలో, ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టుంటే ప్రత్యేక హోదా వచ్చేది అంటూ ఇప్పుడు చాలా రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. బట్ తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రత్యేక హోదాపై పోరాటం పేరుతో భారతీయ జనతా పార్టీకి దూరం కావడం అనేది రాజకీయంగా తమకు నష్టం కలిగించిందని భావిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రత్యేక హోదా సాధ్యం కాదు అని తెలుగుదేశం పార్టీ నమ్ముతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో ఈరోజు అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంట్లో ఎజెండా ఏ రకంగా ఉండబోతుంది, ఏంటి అనే అంశాలపైన చర్చించడం ఆనవాయితీగా ఉంటుంది. ఆనవాయితీలో భాగంగా ఈరోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించింది. జేడీయూ ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించింది. బట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారంలో ఉన్న ఎన్డీఏ కుటుంబంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించలేదు అంటూ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. సో ఇది నిజం. వైసీపీ ప్రస్తావన చేసిన మాట నిజం, తెలుగుదేశం పార్టీ ప్రస్తావన చేయని మాట నిజం. సో తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగస్వామిగా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రస్తావన చేయడానికి సంబంధించిన బ్యారియర్స్ లేకపోతే వాళ్ళకుండే అడ్డంకులు, వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకు ఉండొచ్చు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ పైన ఈ పర్టికులర్ అంశంలో ప్రెజర్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన 5 సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో పార్లమెంట్ సమావేశాలు జరిగిన సందర్భంలో, అప్పుడు కూడా అఖిలపక్ష సమావేశాలు జరిగిన సందర్భంలో అఖిలపక్ష సమావేశాల్లో కనీసం ప్రత్యేక హోదాకు సంబంధించిన ప్రస్తావన ఎందుకు తేలేదు అనే దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సేమ్ టైం తెలుగుదేశం పార్టీ కూడా గడిచిన 5 ఏళ్లలో ఇలాంటి అఖిలపక్ష సమావేశాల్లో అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎక్కడ ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశంపైన ప్రస్తావన తీసుకురాలేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని రాజకీయంగా ఇబ్బందుల్లో పెట్టడంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి స్లోగన్ తీసుకుంది అని అనుకునే వాళ్లకు అలా అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతోంది. సో రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ అయితే పూర్తిగా ప్రత్యేక హోదా అంశాన్ని మరుగున పడిపోయిన అంశంగా చెప్తూ వచ్చింది. పార్లమెంట్ వేదికగా చాలా సందర్భాల్లో చెప్పింది. ఇప్పుడు అదే విషయాన్ని చెప్తూ వచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావడానికి సంబంధించి మినుకుమంటున్న ఆశలు ఏంటి అంటే జేడీయూ ప్రత్యేక హోదాని డిమాండ్ చేస్తూ వస్తుంది. జేడీయూ ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం పైన పట్టుబడుతూ వస్తుంది. సో అలాగే జేడీయూతో పాటు ఆ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న ఆర్జేడీ కావచ్చు, లోక్ జనశక్తి పార్టీ కావచ్చు, వాళ్ళు కూడా ప్రత్యేక హోదా అడుగుతూ ఉన్నారు. సో ఇప్పుడు బీహార్తో పాటు గలం కలిపితే ఆంధ్రప్రదేశ్ కూడా డెఫినెట్గా ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశంలో హోదా రావడమా లేకపోతే దానికి సమానమైన ట్యాక్స్ ఇన్సెంటివ్స్తో కూడిన ప్యాకేజ్ ఇవ్వడం లాంటి వచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఆ దిశగా పార్టీల ప్రయత్నాలు అయితే జరగట్లేదు. మొత్తంగా ఎవరు అధికారంలో ఉన్నప్పుడు, ఎవరు తమకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళ కన్వీనియంట్ కోసం మాత్రమే ప్రత్యేక హోదా అంశాన్ని ఒక బంతి ఆటలాగా ఆడుకుంటున్నారు.
సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అంశాన్ని తెలుగుదేశం కోర్టులో నెట్టింది. తెలుగుదేశం బీజేపీ సమాధానం చెప్పాలి. గతంలో 5 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులోకి ప్రత్యేక హోదా నెట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాని అడగట్లేదు అంటూ చెప్తూ వచ్చాయి. సో 2 పార్టీల పాలన 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసిన తర్వాత కూడా ప్రత్యేక హోదా రాని నేపథ్యంలో ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా అవసరం అని భావిస్తూ ఆ ప్రాంతానికి సంబంధించిన నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా, ఆ ప్రాంతంలో ఇండస్ట్రీస్ రావాలన్నా, ఆ ప్రాంతంలో పెట్టుబడులు రావాలన్నా కూడా ప్రత్యేక హోదా ఉంటే పెట్టుబడులు ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది అని భావిస్తూ ప్రత్యేక హోదాకు సంబంధించి పోరాటం చేస్తూ వస్తున్న వివిధ ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, మేధావులు, విద్యార్థులు వీళ్ళంతా కూడా మౌనంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సో ఆ ప్రత్యేక హోదా అంశం అనాథగా మారకుండా సో ఆ అంశాన్ని పార్టీలపైన ఒత్తిడి తీసుకొచ్చే తరహాలో ప్రత్యేక హోదాని నిజంగా కాంక్షిస్తూ ప్రత్యేక హోదా వస్తే లాభం జరుగుతుందని బలంగా భావిస్తున్న పౌర సమాజం, మేధావులు, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న చెలసాని శ్రీనివాస్ గారు, కొన్ని లెఫ్ట్ పార్టీలు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నప్పటికీ వాళ్ళు కూడా అవసరం ఉన్న సందర్భాల్లో మాత్రమే కన్వీనియంట్గా గొంతు రైజ్ చేస్తున్నారు. కన్వీనియంట్గా లేని సందర్భంలో గొంతు పెగలట్లేదు. వాళ్ళకి ఇలాంటి ఇంప్రెషన్ ఉంది కాబట్టి సో రాజకీయ పార్టీల చేతిలో బంతాటగా మారిపోయిన నేపథ్యంలో ప్రజా సంఘాలు, పౌరులు, మేధావులు వీళ్ళంతా ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాన్ని టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. అలా చేస్తే మాత్రమే పార్టీలపైన ప్రెజర్ బిల్డ్ అవుతుంది. అప్పుడు మాత్రమే ప్రత్యేక హోదా అంశం సాధ్యమయ్యే పరిస్థితి ఉంటుంది. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు కన్వీనియంట్గా రాజకీయపరమైన అవసరాల కోసం కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరం రాజ్యసభలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి చాలా సందర్భాల్లో ఉండొచ్చు. ఇప్పుడున్న నంబర్స్ చూస్తే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బలం రాజ్యసభలో తగ్గుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది రాజ్యసభ సభ్యుల బలం రాజ్యసభలో ఉంది. సో రాజ్యసభలో ఖచ్చితంగా వచ్చే 5 ఏళ్ల పాటు రకరకాల సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరం భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. ఆ ఏ ఒక్క సందర్భంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండిషన్ పెట్టగలదా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టకపోతే తెలుగుదేశం పార్టీ విలన్గా మారిపోతుంది. తెలుగుదేశం పార్టీ పైన రాజకీయపరమైన విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుండొచ్చు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తరహా కండిషన్స్ పెట్టగలదా, ఆ తరహా వాయిస్ రేజ్ చేయగలదా అనేది చూడాల్సిన అవసరం ఉంది.